అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికల సైరన్ మోగబోతున్నది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పంచాయతీ కాస్త సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళింది. సుప్రీంకోర్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నెల 10వ తారీఖు వరకు ఈ పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం కోర్టు దృష్టికి తీసుకురావాలంటూ కూడా సుప్రీంకోర్టు స్పీకర్ సార్కి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో స్పీకర్ ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కాస్త ఆయన ముందుకు తీసుకుపోయేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాడు. అయితే ఆల్రెడీ హైకోర్టులో పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పంచాయతీ పోయినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఇదంతా కూడా స్పీకర్ చేతిలో ఉంటుంది, స్పీకరే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటూ కూడా హైకోర్టు చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది. కానీ స్పీకర్ ఇప్పటిదాకా పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం ఎక్కడ కూడా తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కాస్త హైకోర్టులో మనకి ఎటువంటి ఆ కీలకమైనటువంటి అంశం దక్కలేదు కాబట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్తాము, సుప్రీంకోర్టులో అయినా మాకు అట్లీస్ట్ న్యాయం జరుగుతుంది, సుప్రీంకోర్టులో ఈ పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని అక్కడే తేల్చుకుంటామంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. హరీష్ రావు ఒకవైపు తెల్లం వెంకట్రావు, మరోవైపు దానం నాగేందర్, కడియం శ్రీహరి పైన ఆయన రిపిటిషన్ దాఖలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు, రెగ్యులర్ పిటిషన్. తర్వాత దాదాపు 7 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రిపిటిషన్ దాఖలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు, కొత్త పిటిషన్ ని. సో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి పోయినారు. ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారే ముందు ఆ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాల్సిందే. వీళ్ళు గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో, వీళ్ళు బీఫామ్ తీసుకున్నదేమో బీఆర్ఎస్ పార్టీలో, కారు గుర్తు పైన గెలిచి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పదవిని ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి పార్టీ నచ్చలేదు, రాజీనామా చేసిర్రు. పార్టీ నచ్చినప్పుడు ఆ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి కూడా వీళ్ళు రాజీనామా చేయాల్సిందే. ఎట్టి పరిస్థితులలో 10 మంది ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకోవాల్సిందే. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకురావాల్సిందే అనేటటువంటి ఒపీనియన్ తో సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. సో కీలకమైనటువంటి అడ్వకేట్లతో కూడా చాలా క్లియర్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు స్పీకర్ సార్ పైన అసహనం వ్యక్తం చేసినారు. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది మీకు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన యాక్షన్ తీసుకోవడానికి? ఆల్రెడీ హైకోర్టులో కేసు పోయింది, హైకోర్టులో అయిపోయినటువంటి అనంతరం కూడా హైకోర్టు మీకు ఆల్రెడీ స్పీకర్ సార్ చేతిలోనే ఉంటుంది, స్పీకరే నిర్ణయం తీసుకోవాలి, ఏ టైంలో అయినా స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు. సో స్పీకర్ చేతిలోనే మొత్తం ఉంటుందని చెప్పి హైకోర్టు చెప్పినప్పటికీ కూడా స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకుంటలేడు, స్పీకర్ ఎందుకు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన ఆయన యాక్షన్ తీసుకుంటలేడు అనేటటువంటి అంశంతో సుప్రీంకోర్టు ఈ నెల 10వ తారీఖు వరకు వీళ్ళని మీరు అనర్హత వేటు వేస్తారా, ఈ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఈ ఎమ్మెల్యేలు ఇట్లనే కొనసాగుతారా, ఏదో ఒకటి సుప్రీంకోర్టుకు చెప్పండి అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా స్పీకర్ సార్కి 10 రోజుల గడువిచ్చేటటువంటి కార్యక్రమం చేసినారట. 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు. 10వ తారీఖు లోపు స్పీకర్ సార్ సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారిరా లేదా, పార్టీలు మారేటటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఎందుకు మారినారు, పార్టీలు మారితే మీరు ఎందుకు ప్రోత్సహించారు, ఇదంతా కూడా సుప్రీంకోర్టుకు స్పీకర్ సార్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఆయన కడియం శ్రీహరి, తర్వాత తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, తర్వాత గూడెం మైపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, సంజయ్ కుమార్, కాళే యాదయ్య, కృష్ణమోహన్, అరకెపుడి గాంధీ. దాదాపు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత వేటు ఉండబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. మొన్న చేవేళ్లలో జరిగినటువంటి ఒక రైతులకు సంబంధించినటువంటి సభలో కేటీఆర్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. 2025 అంటే ఈ సంవత్సరంలోనే మీకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి, పార్టీలు మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పదవులు పోబోతున్నాయి. కాబట్టి ఉప ఎన్నికలలో మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అంటూ కూడా కేటీఆర్ మొన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. ఈ పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేల పదవులు పోబోతున్నాయి అంటూ కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యాన్ని ఇచ్చిండు. అంటే ఏదో తేడా కొడుతున్నది. ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినారు, సుప్రీంకోర్టే డిసిషన్ తీసుకుంటుందేమో అనుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. అంటే సుప్రీంకోర్టే 10 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయొచ్చు, కోర్టు యాక్షన్ తీసుకోవచ్చు అంటూ కూడా కొంత వీళ్ళు అనుకున్నారు. కానీ కోర్టు కాస్త స్పీకర్ సార్ చేతిలోనే మొత్తం అంశాన్నంతా పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఏమన్నా సుమోటోగా తీసుకుంటారేమో ఈ కేసు అంటూ కూడా అనుకున్నారు. కానీ స్పీకర్ సారే నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ సార్ చేతిలోనే డిసిషన్ అని చెప్పి హైకోర్టు చెప్పినప్పుడు వీళ్ళు సడన్ గా స్పీకర్ దగ్గరికి చాలా మంది వేరు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. సార్ ఏమైంది సార్, మీరు డిసిషన్ తీసుకుంటలేరు, ఇంత టైం పడుతుందా, హైకోర్టు ఆల్రెడీ చెప్పింది కదా డిసిషన్ తీసుకోమని చెప్పి, ఎందుకు మీరు లేట్ చేస్తున్నారని చెప్తే స్పీకర్ సార్ ఎక్కడ కూడా మాట్లాడలే, అసలు 1% ఆయన పట్టించుకోలే. ఇక బీఆర్ఎస్ వాళ్ళకి అర్థమైంది స్పీకర్ ఎట్లయినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి ఈ అధికార పార్టీలకే సపోర్ట్ చేస్తాడు కాబట్టి అధికార పార్టీ కథ ఇక మనం సుప్రీంకోర్టుకు పోవాల్సిందే.
హైకోర్టు పోయినాం, హైకోర్టు స్పీకర్ సార్ చేతిలోనే అంతా అని చెప్పింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి నెక్స్ట్ పెద్ద కోర్టు ఏది? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు పోవాలి, సుప్రీంకోర్టులను తేల్చుకుందామని చెప్పి దాదాపు అడ్వకేటు నిమిషానికి ₹1,00,000, 10 నిమిషాలకు ₹5,00,000 తీసుకునేటటువంటి ఒక పెద్ద పెద్ద అడ్వకేట్లతోటి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఈ వ్యూహం అంతా కొనసాగిస్తారు. అంటే దాదాపు 10 మంది బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి పోయినారు. ఈ పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్లీ అనర్హత వేటు వేయాలి, వీళ్ళను డిస్క్వాలిఫై చేయాలి, సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యేల పదవులకు వెళ్ళి. ఎందుకంటే వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కాంగ్రెస్ లో ఎంజాయ్ చేస్తారు. కాబట్టి వీళ్ళు పార్టీకి రాజీనామా చేసినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే. మేము మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టుకుంటాం, బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ కొత్త అభ్యర్థులను పెట్టుకుంటాం, కాంగ్రెస్ లో పోయినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేయమని చెప్పండి, మళ్ళీ 10 నియోజకవర్గాలలో మేము ఉప ఎన్నికలు పెట్టుకుంటాం, మళ్ళీ ఎలక్షన్స్ కి మేము సిద్ధమని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ముందుకు పోతున్నారు. కాబట్టి సో మొత్తానికి 3 వారాలలో దాదాపు 3 వారాలలో మొత్తం క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అంటే ఈ 10వ తారీఖు లోపు స్పీకర్ సార్ సుప్రీంకోర్టుకి ఏదో ఒక డిసిషన్ చెప్పేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఆల్రెడీ స్పీకర్ సార్ ఈ ఎమ్మెల్యేలతో ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాడట. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు అనేది మాత్రం ఇప్పటిదాకా సస్పెన్స్ కొనసాగుతూ ఉన్నది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మస్తు టెన్షన్ పడుతుంది. అనవసరంగా తీసుకున్నాం కదా, ఇక్కడ పనిలేక తీసుకున్నాం కదా. ఆల్రెడీ చాలా మంది మంత్రులు చెప్పిరట, నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యేలను తీసుకుంటున్నావు మంచిగానే ఉంది కానీ రేపటి రోజు ఇబ్బంది అవుతుంది, రేపటి రోజు అవస్థ పడుతూ ఒక్కసారి ఆలోచించమని కూడా చెప్పిరట. కానీ మన రేవంత్ రెడ్డి సార్ ఆలోచించాడు కదా, ఒంటెత్తి పోకడ, నేను ఏది చెప్తే అదే ఫైనల్, నేను ఏం చెప్తే అదే ఫైనల్, నేను ఊహు అనుకుంటే ఊహు అనుకుంటే ఊహు. సుప్రీంకోర్టు చెప్పిందట, మీరు ఏ డేట్ వరకు ఇస్తారు మాకు, 10వ తారీఖు వరకు మాకు డిసిషన్ ఏదో ఒకటి చెప్పండి అని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు ఏది వీళ్ళ తరపున ఎమ్మెల్యేల తరపున ప్రభుత్వం తరపున వాదించేటటువంటి అడ్వకేట్ ఉంటాడు కదా, ఆయన చెప్పినట్టు సుప్రీంకోర్టు, లేదు సార్ మేము స్పీకర్ సార్ని అడిగి చెప్తాను మీకు, సో నేను అడిగి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పిండట. ఇప్పుడు స్పీకర్ సార్ నువ్వు అడిగిరో అడగలేదు అనేది కూడా ఇప్పటిదాకా పెద్దగా కన్ఫర్మేషన్ లేదు. కానీ స్పీకర్ మాత్రం 10వ తారీఖు లోపు ఏదో ఒకటి చెప్పాలి సుప్రీంకోర్టుకి. కాబట్టి ఇప్పుడు పెద్ద పంచాయతీ ఏంటంటే ఖచ్చితంగా ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టు సీరియస్ గా కొంత ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేల పదవులు పోవచ్చు, ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడవచ్చు, ఈ ఎమ్మెల్యేల దుకాణం బంద్ కావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా మస్తు టెన్షన్ పడుతున్నారు, ఏం చేయాలో అర్థమవుతుంది ఇక సార్లకు. పాపం ఎందుకు వచ్చినామరా నాయన అనేటటువంటి ఒక ఒపీనియన్లోకి వచ్చేసారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇదే ఒపీనియన్ ఉన్నది, అనవసరంగా తీసుకున్నాం కదా, ఆల్రెడీ 65 మంది ఉన్నారు మనకి ఏం తక్కువైందని చెప్పి వీళ్ళని తీసుకున్నాం, పెద్ద పెంట పెట్టుకున్నాం, రేవంత్ రెడ్డికి ఎక్కడ పని లేదు, అందరిని ఇంటికి పోయి మరి కండవాలు కప్పిండు, పిలిపించి ఇంట్లో మొత్తం కండవాలు కప్పిండు, అంత ఆగమైపోయినాం. పుసుక్కుని 10 మంది ఎమ్మెల్యేలు కనుక అనర్హత వేటు పడితే మళ్ళా ఉప ఎన్నికలు 10 నియోజకవర్గాల్లో వస్తే కాంగ్రెస్ గెలుతుందా గెలవదా అనేటటువంటి ఒపీనియన్లు కూడా ఉన్నారు. ఎందుకంటే రైతు బంధు ఇయలే, రుణమాఫీ కాలే, 6 గ్యారెంటీలు కాలే, 420 హామీలు కాలే, ఏది చక్కగా కాలే కదా. కాంగ్రెస్ ఏం చక్కగా చేసింది ఇప్పటిదాకా? ఏది చక్కగా చేయలే కాబట్టి మన దుకాణం బంద్ అవుతుంది. అప్పుడు రాబోతున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గెలువమా అనేది ఒక పెద్ద ఒపీనియన్ లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ 10 ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకుంటే ఈ 10 ఉప ఎన్నికలలో మళ్ళీ గెలవమా, మళ్ళీ డీలా పడతామా? ఆయనతో ఈ 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు గెలుతారా? బీఆర్ఎస్ గెలితే మాత్రం కాంగ్రెస్ ఇజ్జత్ పోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ కు ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, పతారెక్కు ఉంటుంది. మరి పతారు ఉన్నటువంటి పార్టీ ఓడిపోయింది అనుకో ఇజ్జత్ గాలికి పోతుంది. ఎందుకంటే గతంలో హుజరాబాద్ ఉప ఎన్నికలు చూసుకుంటే కేసీఆర్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్పోర్టివ్ గా తీసుకున్నాడు, చాలా స్పోర్టివ్ గా. ఈటల రాజేందర్ని ఓడగొట్టడానికి 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టుడు, ఇన్ఛార్జీలను పెట్టిండు, ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క ఇన్ఛార్జీలను పెట్టి మరి ఓడిపోయింది, అక్కడ ఇజ్జత్ పోయింది. తర్వాత మునుగోడులో ఎట్టి పరిస్థితులు అక్కడ ఓడిపోయిన ఇజ్జత్ పోయింది, మునుగోడులో ఓడిపోవద్దని చెప్పి రాజగోపాల్ రెడ్డి పైన నానా రకాల ఒత్తిడి. రాజగోపాల్ రెడ్డి ఎవరికైనా పైసలు వాస్తే రాజగోపాల్ రెడ్డి పైసలు సీజ్ చేసుడు, బీఆర్ఎస్ వాళ్ళు పైసలు వాస్తే బీఆర్ఎస్ వాళ్ళ పైసలు విచ్చలుగా పంచుడు. అంటే అధికార పార్టీ ఉన్నప్పుడు అధికార పార్టీ హవా కొంత నడుస్తుంది. అయినప్పటికీ అక్కడ నడిపించే కార్యక్రమం చేస్తారు. ఎట్లా అట్లా మునుగోడులో బై ఎలక్షన్స్ ఎట్లా వచ్చినాయి బీఆర్ఎస్ అంటే ఒకటి తర్వాత ఒకటి. కానీ ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి అంటే ఒకవేళ అనర్హత వేటు కనుక పడితే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కనుక సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి స్పీకర్ సార్ నిర్ణయం తీసుకొని పుసుక్కున వీళ్ళని 10 మందిని కనుక సస్పెండ్ చేస్తే మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే మళ్ళా 10 నియోజకవర్గాలలో ఎన్నికలు వస్తే కనుక ఖచ్చితంగా ఏదో తేడా జరుగుతుంది, కొంత కాంగ్రెస్ కు గట్టుగాలమే రావచ్చు, ఇబ్బంది కావచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే జనం అందరూ ఆగ్రహంతో ఉన్నారు. తర్వాత ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన కూడా జనం చాలా మండి పడుతున్నారు. వీళ్ళు గెలిచింది ఒక పార్టీలో, పోయింది ఒక పార్టీలో, మమ్మల్ని మోసం చేసిరు, పార్టీని మోసం చేసిరు, మా నియోజకవర్గ ప్రజలను మోసం చేసిరు, దొంగలు వీళ్ళు, కేవలం ఆస్తులు కాపాడుకోవడానికి సేఫ్ జోన్లో ఉండడానికి మాత్రమే పోయిర్రు, వీళ్ళని ఎవరూ నమ్మొద్దు, వీళ్ళు చాలా దుర్మార్గులు అనేది జనం చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఏదో క్లారిటీ వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. సో 10వ తారీఖు లోపు ఏదైనా కావచ్చు, 10వ తారీఖు లోపు స్పీకర్ సార్ డిసిషన్ తీసుకోవచ్చు, లేకపోతే
స్పీకర్ సార్ డిసిషన్ తీసుకోలేకపోతే సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కూడా కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఎట్లనో అట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి మాత్రం ఇప్పుడు తలనొప్పిగా మారినారు ఈ 10 మంది ఎమ్మెల్యేలు. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేల పదవులు ఓడిపోను, మళ్ళీ ఎలక్షన్స్ ఓడిపోతాం గెలుస్తామో అనేటటువంటి సస్పెన్స్ లో కూడా ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పంచాయతీ కాస్త ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తూ ఉన్నది. మరి సుప్రీంకోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నది, స్పీకర్ సార్ సుప్రీంకోర్టుకు 10వ తారీఖు లోపు ఏం చెప్పబోతున్నారు అనేది కూడా సస్పెన్స్ వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి. కానీ కేసీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టేటటువంటి అవకాశం లేదు. పార్టీలు మారినటువంటి 10 మందిని సస్పెండ్ చేయాల్సిందే, మళ్ళా ఉప ఎన్నికలు రావాల్సిందే. ఎక్కడ దాకైనా రెడీగా ఉన్నాం, ఏం దాకైనా పోతాం కానీ మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో పోయినటువంటి ఎమ్మెల్యేల పైన యాక్షన్ తీసుకోవాల్సిందే, ఎక్కడ దాకైనా పోనీకి రెడీ ఉన్నాం అని చెప్పి కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. చూద్దాం ఏం జరగబోతుందో.